Hey guys, welcome to our channel. Today let's build a game on Guess the Word. So first of all, random library ni import chesukundam. Next, కొన్ని functions use చేసి game ni build చేద్దాం. Def random word. నేను ఇక్కడ కొన్ని words ఇస్తున్నాను. లిస్ట్ లో నెక్స్ట్ లైన్ లో word అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈక్వల్స్ టు random dot choice words. Choice is the most commonly used method in random library. సో ఆ వర్డ్ని నేను నెక్స్ట్ లైన్లో రిటర్న్ చేస్తున్నా. మనం ర్యాండమ్ వర్డ్ ఇస్తున్నాం కదా, మరి ఆ ర్యాండమ్ వర్డ్ని డిస్ప్లే చేయాలి కదా. సో దానికి ఒక ఫంక్షన్ రాద్దాం. డెఫ్ డిస్ప్లే వర్డ్. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ అయితే పాస్ చేస్తున్నా. ఒకటి ర్యాండమ్ వర్డ్, ఇంకొకటి వచ్చేసి గెస్ట్ వర్డ్. సో ఇందులో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. డిస్ప్లే ఈక్వల్స్ టు ఎంటీ స్ట్రింగ్ అనేది అసైన్ చేస్తున్నా డిస్ప్లే వేరియబుల్కి. నెక్స్ట్ కండిషన్ రాద్దాం. ఇఫ్ ఐ ఇన్ random word నెక్స్ట్ లైన్లో ఇక్కడ ఇటరేట్ చేయాలి, ర్యాండమ్ వర్డ్ని ఇటరేట్ చేయాలి. సో ఫర్ అని వస్తున్నా. నెక్స్ట్ లైన్లో గెస్ మళ్ళీ కండిషన్ రాద్దాం. ఇఫ్ ఐ ఇన్ గెస్డ్ వర్డ్ దెన్ డిస్ప్లే ప్లస్ ఈక్వల్స్ టు ఐ. ఇక్కడ నేను డిస్ప్లే అనే ఎంటీ స్ట్రింగ్ని ఇటరబుల్ వేరియబుల్ ఐ తోటి ఇంక్రిమెంట్ చేస్తున్నా. అది ఎప్పుడు మనం గెస్ చేసిన లెటర్ ఆర్ వర్డ్ గెస్డ్ వర్డ్ అనే వేరియబుల్లో ఉంటే డిస్ప్లే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, లేదంటే అండర్ స్కోర్ తోటి ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో డిస్ప్లేని రిటర్న్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ యూజ్ చేద్దాం. గెస్ ద వర్డ్కి random word ఈక్వల్స్ టు random word. ఇక్కడ ఫస్ట్ ర్యాండమ్ వచ్చేసి వేరియబుల్. ఆ వేరియబుల్కి నేను ర్యాండమ్ వర్డ్ ఫంక్షన్ని అసైన్ చేశాను. నెక్స్ట్ గెస్ వర్డ్ ఈక్వల్స్ టు ఎంటీ లిస్ట్ ఎందుకు ఇచ్చానో మీకు తర్వాత తెలుస్తుంది, చూడండి. సో ఇనీషియల్గా మనం గెస్ చేయాలి అంటే కొన్ని అటెంప్ట్స్ ఇస్తాం కదా. సో ఇనీషియల్గా నేను అటెంప్ట్స్ అనేది 6 అని ఇస్తున్నా. వైల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని కండిషన్ రాద్దాం. వైల్ అండర్ స్కోర్ ఇన్ డిస్ప్లే వర్డ్ random word comma guessed word and attempts greater than 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే గెస్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను గెస్ అనే వర్డ్ మళ్ళీ వేరియబుల్ తీసుకున్నాను. యూజర్ డిఫైన్ వేరియబుల్ గెస్ ఏ లెటర్ డాట్ లోవర్ మెథడ్ ఎందుకు యూజ్ చేశానంటే ఇన్పుట్ అనేది మనం ఏ కేసులో తీసుకున్నా అది లోవర్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది, లోవర్ కేసులోకి కన్వర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం దానికి గెస్ అనే వేరియబుల్కి కండిషన్ రాద్దాం. ఇఫ్ లెంత్ ఆఫ్ గెస్ ఈక్వల్స్ టు 1 అండ్ గెస్ డాట్ ఈజ్ ఆల్ఫా. ఇక్కడ నేను ఈజ్ ఆల్ఫా మెథడ్ ఆర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేశానంటే ఇప్పుడు మనం ఇన్పుట్ గెస్ అనేది యూజర్ డిఫైన్ వేరియబుల్ కదా. ఇన్పుట్ మనం ఏది ఇచ్చినా కానీ లైక్ ఆల్ఫాబెట్స్ అయినా నంబర్స్ అయినా సింబల్స్ అయినా కానీ ఈజ్ ఆల్ఫా అనేది అది
ఆల్ఫాబెట్స్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ యూస్డ్ మెథడ్ ఇన్ స్ట్రింగ్స్. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ కండిషన్ రాద్దాం. దిస్ ఈస్ అ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ నేను యూజ్ చేశాను ఇక్కడ. సో ఇఫ్ గెస్ట్ వర్డ్, మనం గెస్ట్ చేసే వర్డ్ గెస్ట్ వర్డ్ ఫంక్షన్లో ఆర్ గెస్ట్ వర్డ్ వేరియబుల్లో ఉంటే ఏం ప్రింట్ అవ్వాలంటే యూ ఆల్రెడీ గెస్ ద వర్డ్ ట్రై అగైన్ అని ప్రింట్ అవ్వాలి. లేదు అంటే మనం గెస్ చేసిన వర్డ్ ర్యాండమ్ వర్డ్లో ఉంటే గుడ్ గెస్ అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అది మనం గెస్ చేసిన గెస్ట్ వర్డ్ అని మనం స్టార్టింగ్లో ఎంటీ లిస్ట్ ఇచ్చాం కదా, ఆ వర్డ్ ఆ లిస్ట్కి అపెండ్ అయిపోతుంది. ఇక నేను అపెండ్ ఫంక్షన్ యూజ్ చేశాను. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ యూజ్డ్ మెథడ్ ఇన్ లిస్ట్. సో అది కూడా లేకపోతే ఎల్స్ స్టేట్మెంట్లో ఇన్ కరెక్ట్ గెస్ ట్రై అగైన్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మనం ఇచ్చే వర్డ్ రాంగ్ అయితే అటెంప్ట్స్ అనేవి తగ్గిపోతుంది. ఇక్కడ డిక్రిమెంట్ చేస్తున్నాం. అటెంప్ట్స్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఔటర్ ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఎల్స్ పార్ట్. ఔటర్ ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ పార్ట్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ఏ సింగిల్ లెటర్. నెక్స్ట్ లైన్లో ప్రింట్ డిస్ప్లే వర్డ్ random word comma guessed word, print attempts or attempts left comma attempts. సో ర్యాండమ్ వర్డ్ గెస్డ్ వర్డ్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఎన్ని అటెంప్ట్స్ అయితే ఉన్నాయనేది కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్లో ఇందాక మనం అండర్ స్కోర్ ఉంటే పైన కోడ్ అంతా రన్ అవుతుంది. అండర్ స్కోర్ లేకపోతే ఇప్పుడు కోడ్ రాద్దాం. ఇఫ్ అండర్ స్కోర్ నాట్ ఇన్ డిస్ప్లే వర్డ్ దెన్ ప్రింట్ కంగ్రాచులేషన్స్ you guessed the word, else print sorry you ran out of the attempts. The word is random word. సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ గెస్ వర్డ్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సారీ ఏంటి ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎర్రర్ ఎక్కడ వచ్చింది చూద్దాం. లైన్ 47. ఓకే ఇక్కడ నేను ర్యాండమ్ వర్డ్ అనేది వేరియబుల్కి ఇచ్చా కదా. ఓకే, వేరియబుల్ మారుస్తున్నా చూస్డ్ వర్డ్ అని. సో ఎక్కడైతే ర్యాండమ్ వర్డ్ అని ఇచ్చామో అది రీప్లేస్ చేద్దాం. చూస్డ్ వర్డ్ 24, నెక్స్ట్ 47, నెక్స్ట్ ఎక్కడ ఇచ్చాం 39, నెక్స్ట్ 42, నెక్స్ట్ 45. ఓకే, నౌ టెస్ట్ అగైన్. గెస్ ఎ లెటర్. నేను ఏ అని ఇస్తున్నా. సారీ, మళ్ళీ ఎక్కడో మిస్ చేసాము. లెట్స్ చెక్ ద కోడ్ అగైన్. ఎక్కడ చూస్డ్ వర్డ్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్లో. ఓకే, లెట్స్ ట్రస్ట్ అగైన్. మళ్ళీ నేను ఏ అనే ఇస్తున్నా. సో ఇది గుడ్ గెస్ అని వచ్చింది నాకు. నెక్స్ట్ గుడ్ గెస్ కాబట్టి నాకు 6 అటెంప్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ జీ ఇచ్చాను, పి ఇచ్చాను, గెస్ లెటర్
6K ఇచ్చాను. ఇన్కరెక్ట్ గెస్, ట్రై అగైన్. చూసారా అక్కడ నాకు అటెంప్ట్స్ 5 అని వచ్చినాయి ఇన్కరెక్ట్ గెస్ తర్వాత. సో ఐ ఇచ్చాను అండ్ లాస్ట్లో నాకు వర్డ్ మొత్తం వచ్చింది. సో చూసారు కదా నాకు వర్డ్ మొత్తం వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.